న్యూస్ ఇక వైసీపీ నిన్న ప్రతిష్టాత్మకంగా లాంచ్ చేసిన వైసీపీ డిజిటల్ బుక్ వెబ్సైట్ ఇంకా ఓపెన్ కాలేదు. నిన్న సాయంత్రం నుంచి యాప్ వెబ్సైట్ పనిచేయనట్టు తెలుస్తోంది. రెడ్ బుక్ బాధితులంతా వైసీపీ డిజిటల్ బుక్ లో తమ ఫిర్యాదులు నమోదు చేసుకోవాలని తెలిపారు. అయితే సాంకేతిక సమస్య కారణంగా యాప్ ఇంకా ప్రారంభం కాలేదని తెలుస్తుంది. యాప్ ఓపెన్ చేస్తే మెయింటెనెన్స్ అంటూ మెసేజ్ డిస్ప్లే అవుతుంది. IVRS కోసం ఇచ్చిన టోల్ ఫ్రీ నంబర్పై సైతం విమర్శలు వస్తున్నాయి. ఏపీకి సంబంధించిన ఫిర్యాదులపై హైదరాబాద్ ఫోన్ నెంబర్ ఇవ్వటంపై కూటమి తీవ్ర విమర్శలు చేస్తుంది. అటు డిజిటల్ బుక్ సాంకేతిక సమస్యపై వైసీపీ ఇంకా స్పందించలేదు. రైట్, ఇక అటు కూటమి ప్రభుత్వ హయాంలో వచ్చిన రెడ్ బుక్ లానే ఇప్పుడు వైసీపీ డిజిటల్ బుక్ ని కూడా లాంచ్ చేసినట్లు కూడా మనం చూస్తున్నాం. ఎవరైతే బాధితులు ఉంటారో వైసీపీకి సంబంధించి కానీ లేదంటే రెడ్ బుక్ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా డిజిటల్ బుక్ వెబ్సైట్ లో తమ ఫిర్యాదులని నమోదు చేసుకోవాలని చెప్పి కూడా నిన్న వైఎస్ జగన్ మనకి తెలియజేయడం కూడా జరిగింది. ఇక దీనికి ప్రకారం చూస్తే ఇప్పుడు ఆ డిజిటల్ బుక్ కి సంబంధించిన వెబ్సైట్ ఇంకా ఓపెన్ కాలేనట్లు కూడా తెలుస్తుంది. నేను సాయంత్రం నుంచి యాప్ అలాగే వెబ్సైట్ కూడా పనిచేయనట్లు కూడా తెలుస్తుంది. రెడ్ బుక్ బాధితులంతా కూడా ఈ డిజిటల్ బుక్ లో తమ ఫిర్యాదులు నమోదు చేసుకోవాలని తెలిపారు. అయితే కొంత సాంకేతిక సమస్యల కారణంగా యాప్ ఇంకా ప్రారంభం కాలేదని తెలుస్తుంది. యాప్ ని ఓపెన్ చేస్తే అటు మెయింటెనెన్స్ అంటూ మెసేజ్ డిస్ప్లే అవుతుంది. దీంతో పాటు IVRS కోసం ఇచ్చిన టోల్ ఫ్రీ నంబర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా ఇప్పుడు అటు సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ నెంబర్ హైదరాబాద్ ఫోన్ నెంబర్గా ఉండడంతో తీవ్ర విమర్శలు చేస్తున్నారు కూటమి నేతలు. డిజిటల్ బుక్ సాంకేతిక సమస్య ఏదైతే తలెత్తిందో దానికి సంబంధించి వైసీపీ నేతలు కానీ వైసీపీ నాయకులు ఎవరూ కూడా ఇంకా స్పందించలేదు. సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. శివ, మనం చూస్తున్నాం డిజిటల్ బుక్ కి సంబంధించి వెబ్సైట్ ఇంకా ఓపెన్ అవ్వలేదు. అలాగే IVRF నెంబర్ సంబంధించి హైదరాబాద్ నెంబర్ ఇవ్వడంపై కూడా సర్వత్రా అటు విమర్శలు వ్యక్తమవడం మనం చూస్తున్నాం. వైసీపీ నేత ఎవరు స్పందించలేదు శివ దీనికి సంబంధించి? రెడ్ బుక్ బాధితులంతా కూడా వైసీపీ లాంచ్ చేసిన డిజిటల్ బుక్ వెబ్సైట్ లో తమ ఫిర్యాదులను నమోదు చేసుకోవాలని చెప్పి నిన్న వైసీపీ అధినేత జగన్ డిజిటల్ బుక్ కి సంబంధించిన వెబ్సైట్ ని దానికి సంబంధించిన డీటెయిల్స్ ని అన్ని తెలియజేయడం జరిగింది. అయితే ఇప్పుడు బాధితులంతా ఆ వెబ్సైట్ ని ఓపెన్ చేయడానికి ప్రయత్నించినప్పుడు అది ప్రస్తుతానికి ఓపెన్ కావట్లేదని తెలుస్తుంది. దానికి సంబంధించి కాస్త సాంకేతిక సమస్య తలెత్తినట్లు కూడా మనకి సమాచారం అందుతుంది. రెడ్ బుక్ వెబ్సైట్ ఇంకా ఓపెన్ కాలేదు. సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి ఇటు మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. రైట్ శివ. రత్న, మొత్తం మీద చూసుకుంటే నిన్న మధ్యాహ్నం 12 గంటల సమయంలో వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఏదైతే కూటమి ప్రభుత్వానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలు ఇబ్బందులు పడ్డారో, దౌర్జన్యాలకి ఇబ్బందులు పడ్డారో, తప్పుడు కేసులు బనాయించి ఇబ్బందులు పాలయ్యారో వారందరికీ రక్షణ కవచంలాగా ఉంటుందని చెప్పి కూడా ఆయన ఒక డిజిటల్ బుక్ని లాంచ్ చేశారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వానికి సంబంధించి కూడా పాదయాత్ర సమయంలో లోకేష్ రెడ్ బుక్ను ఆవిష్కరిస్తే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ డిజిటల్ బుక్ని ఆవిష్కరించి ఈ డిజిటల్ బుక్కు సంబంధించి కూడా నిన్న మధ్యాహ్నం నుంచి ఇప్పటివరకు అంటే దాదాపుగా 27-28 గంటలు అవుతున్నా కానీ స్కాన్ చేసిన తర్వాత టెక్నికల్ ఎర్రర్ రావడం జరుగుతుంది. తర్వాత సరే కొంతమందికి నిన్న సాయంకాలం వరకు అయితే స్కాన్ చేసిన తర్వాత ముందుకెళ్ళిన తర్వాత ఓటీపీ అడుగుతుంది. ఓటీపీ అడిగిన తర్వాత కానీ వారికి మాత్రం ఓటీపీ వచ్చిన పరిస్థితి కనిపించలేదు. సాంకేతిక సమస్యతో దాదాపుగా నిన్న మధ్యాహ్నం నుంచి కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు కార్యకర్తలు ఇబ్బందులు పాలవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎంతో ఆర్భాటంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ నేతల రీజనల్ కోఆర్డినేటర్ జిల్లా అధ్యక్షుల సమక్షంలో ఒక డిజిటల్ సంబంధించిన దాని యాప్ని క్రియేట్ చేశారు, విడుదల చేశారు. దీంతో కార్యకర్తలు నేతలు ధైర్యంగా మీకు జరిగిన అన్యాయానికి సంబంధించి ఎవరైతే మిమ్మల్ని ఇబ్బందులు పెట్టారో వారన్ని వివరాలు దీంట్లో నమోదు చేయాలని చెప్పి మాజీ సీఎం చెప్పారు. కానీ యాప్కు సంబంధించి ఎవరైతే బాధితులు ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూటమి సర్కారు వల్ల ఇబ్బందులు పడ్డ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా యాప్ ఓపెన్ చేయటం, కానీ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇన్స్టా అవ్వటం ఏమాత్రం కూడా ఓపెన్ అవ్వట్లేదు. స్కాన్ చేసిన తర్వాత ముందుకు కదలట్లేదు, టెక్నికల్ ఎర్రర్ అని చూపిస్తుంది. లేదు కొంతమందికి స్కాన్ ఓపెన్ అయిన తర్వాత
తర్వాత వారికి సంబంధించిన డీటెయిల్స్ ఎంట్రీ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది. కానీ ఆ ఓటీపీ కూడా నిన్న మధ్యాహ్నం నుంచి వచ్చిన పరిస్థితి కనిపించలేదు. చాలామంది నేతలు కార్యకర్తలు కూడా ఆ కేంద్ర కార్యాలయానికి ఫిర్యాదు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరొక వైపు ఏదైతే ఆయనకు సంబంధించి 040 నెంబర్తో స్టార్ట్ చేశారని ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వ్యవహారాలు, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకలాపాలు కొనసాగిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ నెంబర్ అంటే పక్క రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నెంబర్ ఏ రకంగా ఇస్తారని చెప్పి కూడా మరొక వైపు విమర్శలు వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి హోంమంత్రి అసెంబ్లీ సాక్షి కూడా ఘాటుగా విమర్శలు చేశారు. ఆయన బెంగళూరు వాసి, ఆయన ఇచ్చిన టోల్ ఫ్రీ నెంబర్ హైదరాబాద్ది, పార్టీ మాత్రం అమరావతిలో ఉంటుందని చెప్పి ఆమె ఎద్దేవా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా యాప్లో తమకు జరిగిన అన్యాయాన్ని, తమ పడుతున్న ఇబ్బందులు యాప్లో ఎంట్రీ చేసి తమ అధినేత జగన్ దృష్టిలో తీసుకువెళ్లాలని చెప్పి నిన్నటి నుంచి ప్రయత్నిస్తున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి, నేతలకి తీవ్ర నిరాశ మిగిలిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే యాప్ ఓపెన్ అవ్వట్లేదు. ఒకవేళ యాప్ ఓపెన్ అయినప్పటికీ కూడా టెక్నికల్ ఎర్రర్ రావడం, ఆ తర్వాత కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఓటీపీ వచ్చే పరిస్థితి అయితే ప్రస్తుతానికి కనిపించట్లేదు. ఇదే అంశాన్ని కొద్దిసేపు క్రితమే శాసన మండలి అపోజిషన్ లీడర్ బొత్స సత్యనారాయణ అడిగినప్పటికీ కూడా ఇది ప్రస్తుతం మండలి సమావేశాలు జరుగుతున్నాయి. మండలి సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో అది పార్టీకి సంబంధించిన అంశం, ఇది శాసన మండలికి సంబంధించిన అంశం కాబట్టి ఇక్కడ మాట్లాడటం సరైన విధానం కాదని చెప్పి ఆయన తప్పించుకునే ప్రయత్నం అయితే చేసిన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం మీద చూసుకుంటే వైఎస్ఆర్సీపీ ఏదైతే ఒక యాప్ క్రియేట్ చేసిందో ఆ యాప్కు సంబంధించి కూడా సాంకేతిక సమస్యలతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రత్న. శివ, రైట్, ఇక రెడ్ బుక్ బాధితులందరి కోసం అటు డిజిటల్ బుక్ ని ఆవిష్కరించారు వైఎస్ జగన్. అయితే ప్రస్తుతం ఈ వెబ్సైట్ సాంకేతిక సమస్యల కారణంగా ఓపెన్ అవ్వట్లేదు. మరి దీనికి సంబంధించి ఇప్పటివరకు అయితే వైసీపీ నేతలు ఎవరూ స్పందించలేదు. మరి స్పందిస్తారో లేదో వేచి చూడాలి. అయితే ఇదే అంశంపై అటు హోంమంత్రి అనిత సెటైర్లు వేశారు. ఏపీ వైసీపీ కార్యకర్తలకు కర్ణాటక వాసి జగన్ అలాగే తెలంగాణ నెంబర్ ఇచ్చారంటూ కూడా ఆమె వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అయితే ఇదే అంశంపై అటు హోంమంత్రి అనిత సెటైర్లు వేయటం జరిగింది. ఏపీ వైసీపీ కార్యకర్తలకు కర్ణాటక వాసి జగన్ తెలంగాణ నెంబర్ ఇచ్చారంటూ కూడా ఆమె వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నిన్న మొన్న చూస్తే అధ్యక్ష ఒకటి కనిపించింది అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ ప్రజల గట్ట సమస్యలు వస్తే తెలంగాణ ల్యాండ్లైన్ నెంబర్ ఇచ్చాడు కర్ణాటక వాసి. ఎప్పుడు చూడినా కర్ణాటకలో ఉంటాడు, బెంగళూరులో ఉంటాడు. హెల్ప్ లైన్ నెంబర్ ఒకసారి చూడండి. నేను ఏదో అన్నాడు కదా డిజిటల్ యాప్ అని చెప్పి, అందులో కనుక మనం ల్యాండ్లైన్ నెంబర్ చూస్తే తెలంగాణ ల్యాండ్లైన్ నెంబర్. ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి తెలంగాణ ల్యాండ్లైన్ నెంబర్ ఇచ్చిన మన కర్ణాటక వాసి గురించి కూడా మనం ఇక్కడ సందర్భంగా మాట్లాడుకోవాలి. అంటే ఎలాగా మనల్ని మిస్గైడ్ చేస్తున్నాడనే విషయాన్ని, ప్రజల్ని మిస్గైడ్ చేస్తున్నాడనే విషయాన్ని ఈ రకంగా మీతో చెప్పుకునే చెప్పారు. ఆ నెంబర్ కూడా కొడితే 11 టోటల్ వచ్చిందంట. అది 11 టోటల్ వచ్చింది అధ్యక్ష. విధధ్యక్ష దేవుని స్క్రిప్ట్ ఎవరు మార్చలేరు. ఆ 11 అనేది ఆ రకంగా వెంటాడుతూనే ఉంది అధ్యక్ష. అధ్యక్ష సార్ నిజమే సార్ 227 అధ్యక్ష. ఆ 11 గురించి మాట్లాడుతున్నప్పుడు 227, ఇప్పుడు అది కూడా టోటల్ 11. అంటే 11 ఏ రకంగా వెంటాడుతుందో ఇప్పుడు తెలుస్తుంది. ఇది దేవుని స్క్రిప్ట్ అంటే, అసలైన దేవుని స్క్రిప్ట్ అంటే ఇది.